పౌరాణిక పాత్రలు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో ఇప్పుడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో కుమారస్వామి సినిమా ఒకటి వస్తుందని అన్నారు. సో ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ గారు చేస్తున్నారని చెప్పేసి తాజాగా న్యూస్. అయితే ఇలాంటి పాత్రలు జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతాయా, అల్లు అర్జున్ గారికి సెట్ అవుతాయా? అల్లు అర్జున్ గారికి సెట్ అవుతాయి. అదేంటి మనం జూనియర్ ఎన్టీఆర్ గారు అంటున్నారు చాలా మంది. లేదు, ఎందుకంటే అల్లు అర్జున్ కి ఏ గెటప్ ఇచ్చినా, ఏ పాత్ర ఇచ్చినా అట్లే సెట్ అవుతుంది. సో అల్లు అర్జున్ కి మాత్రమే సెట్ అవుతుంది, అది ఏ గెటప్ అయినా సరే. లైక్ పుష్ప 2 కానీ నా ఒపీనియన్ అడిగితే నేను నా ఒపీనియన్ షేర్ చేస్తా. ఆ గెటప్ తనకు సెట్ అవుతుంది అని చెప్పేసి అన్న. నేనేమి అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేనేమి ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాదు, నేను ప్రభాస్ ఫ్యాన్. యాక్చువల్లీ నా డార్లింగ్ ఫ్యాన్ నేను. ఇప్పుడు యమదొంగ సినిమాలో కానీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా అనర్గళంగా చెప్పేస్తారు. సో ఆయనకి సెట్ అవుతాయి అని చెప్పేసి మాక్సిమం పీపుల్ అంటున్నారు. యా, యాక్చువల్లీ అట్లాంటి డైలాగ్స్ ఏదైనా ఉంటే ఎన్టీఆర్ గారు, నేను అల్లు అర్జున్ గారికి గెటప్ మాత్రం సెట్ అవుతుంది. తనేమీ అంతా చెయ్యడు, డైలాగ్స్ రావు అని కాదు. తను కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు, చాలా డైలాగ్స్, చాలా పంచెస్ కూడా ఇస్తాడు. బట్ మోర్ దెన్ ఎన్టీఆర్ అయితే నాకు కాదు అనిపిస్తుంది అట్లా. అంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారిని చాలా రకాలుగా చూసినాం, ఇలాంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? యా, వెయిటింగ్. యాక్చువల్లీ చూడాలి, మనం కూడా అలాంటి న్యూ లుక్తో మనం చూడలేం కాబట్టి. సో నేను కూడా యాజ్ ఏ ఆడియన్గా చూడాలి అనేసి అనుకుంటా. నేను కూడా త్రివిక్రమ్ అదే విధంగా మన జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో కుమారస్వామి అంటే దేవుడి సినిమా ఒకటి చేస్తున్నారు అన్నారు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కాదు, అల్లు అర్జున్ గారితో చేస్తున్నారు అంటున్నారు. సో ఇలాంటి ఒక పాత్రలు, దేవుడికి సంబంధించిన పాత్రలు అల్లు అర్జున్ గారికి సెట్ అవుతాయా, జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతాయా అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? మంచి క్వశ్చన్. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎన్నో చేసిన కుమారస్వామి అనే టైటిల్ పౌరాణిక అనగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఇప్పుడు పౌరాణిక అనగానే పెద్ద ఎన్టీఆర్, ఆయన కరెక్ట్ యాప్ట్ అవుతాడు. సో అతను వారసత్వంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే కరెక్ట్ అని జనాల అభిప్రాయం. సో ఎన్టీఆర్ యాప్ట్ అవుతాడు. బట్ త్రివిక్రమ్ డైరెక్ట్ మళ్ళీ హీరోని చేంజ్ చేశారంటే ఎందుకు చేంజ్ చేశారో ఏంటో మనకు తెలియదు కారణాలు. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటల మాంత్రికుడు, హీరోతో సంబంధం లేదు. ఏ హీరో అయినా తనకు అనుకూలంగా ఆ క్యారెక్టర్ మార్చుకోగలి సక్సెస్ ఇవ్వగల శక్తి త్రివిక్రమ్కి ఉంది, అందులో నో డౌట్ అట్ ఆల్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా అంటే వార్ చేస్తున్నారు అనమాట, కొట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నరు, అంతకుమించి గొప్ప హీరోనా మీ ఎన్టీఆర్ అని చెప్పేసి అంటున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? గొప్ప విన్నరు ఇది కరెక్ట్ కాదు. ఆ డైరెక్టర్ త్రివిక్రమ్కి ఆ సబ్జెక్ట్కి ఎవరు యాప్ట్ అవుతారు? ఇప్పుడు అల్లు అర్జున్ కరెక్ట్ అవుతాడా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అవుతాడా, ఎవరు నయం చేస్తారు అనేది డైరెక్టర్, ప్రొడ్యూసర్కి ప్లస్ రైటర్కి తెలుస్తుంది. కాబట్టి ఆ కథ ఎవరు యాప్ట్ అయ్యే హీరోని అనుకుంటాడు తప్ప ఈ జనాలు, నిజంగా చెప్పాలంటే జనాల మాటలు ఏ రైటర్ ఏ డైరెక్ట్ పట్టించుకోడు. వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తాడు, సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేస్తాడు, జనాలకు నచ్చితే చూస్తారు, లేదంటే ఫ్లాప్ అంటారు, అంతే తప్ప జనాల యొక్క ఆలోచనలు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రజెంట్ ఇప్పుడు మన పాన్ ఇండియా వైజ్లో చూసుకుంటే ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు అంటే వీళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారికి ఎక్కువ వచ్చింది. సో ఆయన చేస్తేనే బాగుంటుంది ఫేమ్ వైజ్గా అంటున్నారు. సో ఈ పౌరాణిక పాత్రలు అనేవి ఆయనకు సెట్ అవుతాయి అనుకుంటున్నారు మీరు అల్లు అర్జున్ గారికి? అల్లు అర్జున్ ఎదురు మనం చూడలేదా పౌరాణిక సినిమా అనేది? అల్లు అర్జున్ ఎక్కడ ఏ సినిమా చూడలేదు. పుష్ప లాంటి ఒక సీరియస్, ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, స్మగ్లింగ్ అలాంటివి చూశాను తప్ప నాకైతే సెట్ అవుట్. నాకు తెలిసిన మటుకు ఆయన లవ్ స్టోరీలకి, యాక్షన్ మూవీస్కి అల్లు అర్జున్ పెట్టిన పేరు. సో వాటికి కరెక్ట్ అవుతుంది. పౌరాణిక కానీ మ్యాక్సిమం సూట్బుల్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్, వాళ్ళ వంశమే కరెక్ట్. బాలకృష్ణ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ. సినిమా అల్లు అర్జున్ గారికి సెట్ అవుతుందా, జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుందా అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకోసం? ఎందుకంటే వాళ్ళ తాతగారు కూడా అలాగ వాటిల్లో చేశారు, బాగుంటుంది కాబట్టి తను కూడా అలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇప్పటి వరకు మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఏవైనా కొంచెం చూస్తున్నాను. అంటే ఆయన యాక్టింగ్ లెవెల్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎట్లా? చాలా బాగుంటాయండి, ఆయన యాక్టింగ్ అంతా సూపర్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే మాస్ లుక్ తో అన్ని క్యారెక్టర్లో ట్రై చేస్తున్నారు ఆయన కూడా. సో ఈ క్యారెక్టర్ వస్తే ఆయనకి అంటే లైక్ బాగా అంటే జనాలకు వెళ్ళే అవకాశం ఉందంటారా? నాకు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కువ అభిప్రాయం ఉందండి. ఇలాంటి క్యారెక్టర్లు అయితే ఆయనే బాగుంటారు అనిపిస్తుంది. అది అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే డైలాగ్స్ బాగా చెప్తారు, చాలా బాగుంటాయండి ఆయనవి. అవునవును, చాలా మంది అవునండి. కాకపోతే ఏంటంటే ఒకవేళ కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి ఈయన చేస్తే ఎలా ఉంటుంది అంటారు? కొత్తగా అంటే ఇంకా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. నాకు తన మీదే ఒపీనియన్ ఉంది, బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది అండి. నేషనల్ అవార్డు విన్నర్ కదా మరి యాక్టింగ్, ఎందుకంటే తన మీదే నాకు ఒపీనియన్ ఉందండి. ఇంకా అవి అంత తెలియదు. అవునండి, ఎన్టీఆర్ గారు అయితే కరెక్ట్ సెట్. అవునండి, కరెక్ట్ సెట్ అయిపోతారు.
అదే పౌరాణిక పాత్రలో కూడా ఒకవేళ ఆమెకు ఆయన సెట్ అవ్వాలంటే ఏ హీరోయిన్ ఎంచుకోవాలి ఒకవేళ హీరోయిన్ హీరోయిన్ అంటే ఇంతవరకు చేసింది అయితే కీర్తి సురేష్ గారు చేశారు అంటే పౌరాణిక పాత్రలో ఆమె అయితే సెట్ అవుతారు. కీర్తి సురేష్ గారు పక్కా సెట్ అవుతారండి. అనుష్క కూడా అలాంటి బాగుంటారండి ఆవిడ కూడా.